వృద్ధాప్యం శాపం కాదని వయసుతో వచ్చే మార్పేనని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు దేశబోని రాహుల్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఆదివారం నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో అన్నదానం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. వృద్ధాశ్రమాలు ప్రస్తుత తరుణంలో ఒక వరంలో మారాయన్నారు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల పాలు చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్ దేశబోని రాహుల్ శ్రీనివాస్తో పాటు పాదర్తి వెంకటేశ్వరరావు, ఆర్ సంపూర్ణ, ఆశ్రమ నిర్వాహకులు చుండూరు మురళీకృష్ణ, భారతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా క్లబ్ సభ్యులు లయన్ దేశబోయిన రాహుల్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నాదర్పేటలో ఉన్నటువంటి మన ఇల్లు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం పళ్ళను పంపిణీ చేయటం జరిగింది. మా క్లబ్లో గత సంవత్సరమే చేరినా కానీ అతను బాంబేలో ఉద్యోగం చేస్తున్న దేశబోయిన రాహుల్ శ్రీనివాస్ గారు ఈరోజు అనుకోకుండా ఇక్కడ ఉండటం వల్ల మాకు ఒక అవకాశం కార్యక్రమం చేయడానికి, సేవా కార్యక్రమం చేయడానికి ఆయన ఒప్పుకోవటం, అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ సమాజంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు భారంగా భావించి వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొంతమంది ఏమో పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు అవసరాలను బట్టి ఉద్యోగ రీత్యా ఎక్కడో చోట ఉంటూ వాళ్ళు చూసే అవకాశం లేక ఈ వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అవన్నీ డబ్బు కట్టి చేర్చుకునేవి. ఇక్కడ ఈ మన ఇల్లు వృద్ధాశ్రమం అనేది ఉచితంగా వృద్ధులకి సేవ చేసే స్థలం ఇది. అలాగే ఇక్కడ వీళ్ళు భారతి గారు, మురళి గారు ఈ ఆశ్రమాన్ని చక్కగా నడిపిస్తూ వాళ్ళని కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నారు వృద్ధుల్ని. వృద్ధాప్యం ఒక శాపం అన్న లెక్క అందరికీ ఉంది. కానీ ఈ మన ఇల్లు వృద్ధాశ్రమం చూశాక వృద్ధులకి ఇది ఒక వరం అన్న లెక్కలో చెప్పచ్చు. నమస్కారం అండి, నా పేరు దేశబోయిన రాహుల్ శ్రీనివాస్. ఈరోజు నా పుట్టినరోజు. నా పుట్టినరోజుని ఇలా చాలామంది బామ్మలతో జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన లయన్స్ క్లబ్ వారు సుబ్రహ్మణ్యం గారు, అలానే మిగతా లయన్స్ అందరికీ చాలా థ్యాంక్స్.